కాపునాడు. సమాచారం సహకారం నా కుటుంబం నా సమాజం అన్న నినాదంతో కాపు సమాజపు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాపునాడు విస్తృత స్థాయిలో సేవలను అందించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఉభయ గోదావరి జిల్లాలు అంటే కోనసీమ, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాలను సమన్వయ పరిచేలా శ్రీ గూదే రఘు నరేష్ ను జోన్ 2 కాపునాడు అధ్యక్షులుగా నియమిస్తూ కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే మచిలీపట్నం పార్లమెంటరీ నుండి శ్రీమతి వాలిశెట్టి హైమావతి రాష్ట్ర మహిళా కాపునాడుకు ఉపాధ్యక్షురాలుగా నియమిస్తూ వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియామక కార్యక్రమానికి విచ్చేసిన పలువురు కాపునాడు నాయకుల సందేహాలకు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు. ముందుగా పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గడిచిన 2 దశాబ్దాలుగా నేను కాపు సామాజిక వర్గ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ 2019లో మరి పెద్దల గాల సుబ్రహ్మణ్యం గారు నా యాక్టివిటీస్ గమనించి అక్కడి పెద్దల ద్వారా విషయం తెలుసుకుని నాకు మొట్టమొదటిగా రాజమండ్రి నగర అధ్యక్షుడిగా కాపునాడులో నియమించడం జరిగింది. తదుపరి 2 సంవత్సరాలు చేసిన కాపునాడు మా కార్యవర్గం తరపున చేసిన కార్యక్రమాలు గమనించుకొని మరల నన్ను కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా అన్నయ్య గారు సుబ్రహ్మణ్యం గారు నియమించడం జరిగింది. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మేము మా కమిటీ కార్యవర్గం అంతా కూడా సేవా కార్యక్రమాలు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ కాపు సామాజిక వర్గాల సమస్యల పట్ల స్పందిస్తూ అన్ని విషయాల్లో ముందుండి నేను మా కార్యవర్గం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం చూసి నా యందు ఎంతో నమ్మకంతో మరి ఈరోజు కాపునాడు ప్రధాన కార్యాలయం విజయవాడ నన్ను రప్పించి రమ్మనమని చెప్పి ప్రధాన కార్యాలయంలో నాకు ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి నన్ను అధ్యక్షుడిగా నియమించడం నిజంగా నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఒక పక్కన ఆందోళనగా కూడా ఉన్నది. ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఇంతకాలం నిర్వర్తించాం, ఇక మీద కూడా నిర్వర్తిస్తాం తెలియజేసుకుంటూ మరి నాపై ఇంత నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు దీనికి తగిన విధంగా నేను మరియు మా టీం అంతా కూడా కష్టపడి పనిచేసి కాపునాడు అనేది ఆ బ్రాండ్ని ఇమేజ్ని పెంచేలాగా తీవ్రమైన కృషి చేసి సామాజిక వర్గాల సమస్యల పట్ల స్పందించి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కాపునాడుని మా ఉభయ గోదావరి జిల్లాల్లోనే రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నా పేరు గూదే రఘు నరేష్. అఖిల భారత కాపునాడు అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం వారికి నా నమస్సమాంజలు సమర్పిస్తూ, మరి కాపునాడు వ్యవస్థాపకులు మిరియాల వెంకట్రావు గారికి ఆయనకి జోహార్లు అర్పిస్తూ నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాపునాడు ఉపాధ్యక్షురాలుగా ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా గురువు గారు తక్కెళ్ళ రామ్మోహన్ రావు గారు వంగవీటి మోహన్ రంగ కళా పరిషత్తు దానికి ఆయన నాయకులుగా ఉంటూ అలాగే కాపునాడుకు కూడా ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆయన ద్వారా నాకు సుబ్రహ్మణ్యం గారిని కలిసే అదృష్టం దక్కింది. నాకు ఈ అవకాశం దక్కించినందుకు మా గురువు గారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే మన కాపులందరినీ కూడా ఐక్యపరిచి మరి ముందుకు తీసుకెళ్లే విధంగా రాజకీయ రంగంగా కానీ మరి ఏ విధంగా అయినా సహాయ సహకారాల విధంగా కానీ అందరిని కూడా ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి సహాయంగా ఉంటూ మన కాపులందరి కాపు కులాన్ని అభివృద్ధి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం. కష్టపడి పనిచేస్తే అంచెలంచెలుగా ఎదుగుదల ఉంటుందన్న దానికి ప్రధాన ఉదాహరణ ఇవాళ మన ముందు రఘు నరేష్ కనపడుతున్నాడు. రాజమండ్రి కాపునాడు అధ్యక్షుడిగా మొదలైన అతని ప్రయాణం ఇవాళ జోన్ 2 కాపునాడు అధ్యక్షుడిగా అంటే ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా కాపునాడు కేంద్ర నాయకత్వం దృష్టిలో పడిన రఘు నరేష్ ఇంకా ముందుకు ప్రయాణం చేస్తూ త్వరలోనే నాకు రిటైర్మెంట్ ఇచ్చి నా స్థానాన్ని కూడా స్వీకరిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా, అంటే ఇది నామినేటెడ్ పదవి కాకుండా
కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కానీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చూపిన మార్గం అనుసరిస్తున్న మేము అదే మార్గాన్ని రఘు నరేష్ గారు కానీ అలాగే మా హైమావతి. అసలు బందర్ అంటే ఒక కాంట్రవర్సీ సబ్జెక్టు, ఎవరు ఒకళ్ళని ఒప్పుకోరు. కానీ హైమావతి గారి విషయానికి వచ్చేసరికి అందరూ ఏకగ్రీవంగా హైమావతి ఉండాలి, హైమావతి కావాలి అని చెప్పి కోరుకొని ఈ పదవికి ఒక ఏజ్ లిమిట్ కూడా లేకుండా ఈ పదవికి ఆవిడకి ఇవ్వండి అని చెప్పి అందరూ కోరిన మీదట ముందు ముఖ్యంగా రంగా గారి సహచరుడు తక్కెల రామ్మోహన్ రావు గారు ఆయన మరీ వీడి వల్ల కాపు కులం బందర్లో మనుగడ సాధిస్తే అలాగే స్టేట్ లో కూడా ఒక మంచి ఉపయోగం ఉంటుందని చెప్పిన వ్యక్తి ఆయన. వీళ్ళందరి సూచనల ప్రకారం ఇవాళ ఈ నియామకాలు జరిగినాయి. సంతోషం. ముందు మీరు మరింతగా ఎదగాలని కోరుకుంటూ మీ గాల సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, రాజమండ్రి పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, రాజానగరం అసెంబ్లీ కాపునాడు అధ్యక్షులు కాళ్ళ చక్రరావు, రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ కాపునాడు అధ్యక్షులు విన్నా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దేవకివాడ చక్రపాణి, కార్యదర్శి ఊరింకుల సతీష్, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కాపునాడు అధ్యక్షులు దేశినీడి రాంబాబు, ఉపాధ్యక్షులు వడ్డీ రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి పసలపూడి లక్ష్మీనారాయణ, యువ నాయకులు పోసంశెట్టి శ్రీనివాస్, ఎలుబోలు రాజు మరియు మచిలీపట్నం పార్లమెంటరీ మహిళా కాపునాడు నుండి దామోదరం మావిల్లమ్మ, జత్తి బాల త్రిపుర సుందరి, అడగోపుల మారుతి కుమారి, సింగంశెట్టి విజయలక్ష్మి, అడగోపుల మౌనికాదేవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిర్యాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.